Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara Academy. Today in this session, we are going to discuss about the general essay perspectives. Okay, ఈ రోజు మన సెషన్లో జనరల్ ఎస్ఏ టాపిక్ని డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ లెట్ us know about the details of the ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాము. ఓకే, సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్లీ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో ప్రతి ఒక్క తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థి కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని 100% యూటిలైజ్ చేసుకోండి ఫర్ యువర్ ఇమ్మెన్స్ బెనిఫిట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇయర్, ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది, సో దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అట్లీస్ట్ 6 months వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఖచ్చితంగా మీరు 6 నెలల వరకు రెగ్యులర్గా ఈ అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మెయిన్స్లో మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారు. ఓకేనా, దట్ ఇస్ మై పర్సనల్ గ్యారంటీ. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఎజెండా ఏంటో మనం తెలుసుకుందాము. ఓకే, సో అభ్యాసన ప్రోగ్రామ్ ఎందుకు మనం తీసుకొచ్చాము, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా యూపీఎస్సీ మెయిన్స్ అభ్యర్థులకి యొక్క అభ్యాసన అనేది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాల మీద మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కంటెంట్. సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైనటువంటి ఎజెండాగా చెప్తాము. సో చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఏ యొక్క టాపిక్స్ ఎక్కువగా స్ట్రెస్ చేయాలి, ఏ యొక్క టాపిక్స్ మీద ఎక్కువగా మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు అనేటువంటి అంశం మీద చాలామంది తరచుగా ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. దానికి ఒకటే ఆన్సర్ నేను చెప్తున్నాను. సో వాట్ ఎవర్ ద సిలబస్ మెన్షన్ ఇన్ ద యూపీఎస్సీ నోటిఫికేషన్, సో నోటిఫికేషన్లో ఏదైతే మనకు సిలబస్ మెన్షన్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ నుంచి కూడా మీకు టాపిక్స్ అనేవి ఫ్రేమ్ చేసి దాంట్లోంచి ఎస్ఐస్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. ఓకే, సో ప్లీజ్ రీడ్ ద టాపిక్స్ కేర్ఫుల్లీ. ఖచ్చితంగా సిలబస్ అనేది మనం క్లియర్ కట్గా చదివినట్టయితే ఓకే, సో 20% ఆఫ్ ద ప్రిపరేషన్ మనం కంప్లీట్ చేసినట్టే. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే సిలబస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, ఎవరైతే సిలబస్ని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈజీగా టాపిక్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా స్ట్రైట్ అవే, అండ్ దే విల్ లెర్న్ ఇట్ అండ్ దే విల్ ఎక్సెల్ ఇట్. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మనకి జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ప్రతిరోజు కూడా మనం ఎవ్రీ టాపిక్ అంటే GS1 దగ్గర నుంచి జనరల్ ఎస్ఐ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ వరకు అన్ని టాపిక్స్ని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీ యొక్క కంటెంట్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ప్రతి ఒక్క టాపిక్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మన అభ్యాసన ప్రోగ్రాంలో మీకు ఉంచడం అయితే జరుగుతుందమ్మా. సో దీని నుంచి మీరు మ్యాక్సిమం బెనిఫిట్ అయితే పొందుతారు. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది కూడా మీకు జరుగుతుంది. సెకండ్ వన్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, 10 marks క్వశ్చన్ ఎట్లా రాయాలి, 15 marks క్వశ్చన్ ఎట్లా రాయాలి. ఓకే, సో విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ పేపర్లో, సో 3 hours ఆఫ్ టైంలో మనం 20 questions ఎట్లా కంప్లీట్ చేయాలి, జనరల్ ఎస్ఐ 2 questions ఎట్లా కంప్లీట్ చేయాలనేటువంటి అంశాల మీద కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓకే, సపోజ్ మనకి 10 marker క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో, దాన్ని ఎట్లా డీల్ చేయాలి, 15 marker క్వశ్చన్స్ ఇస్తే వాటిని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి. ఓకే, అదేవిధంగా జనరల్ ఎస్ఐని మనం ఏ విధంగా డీల్ చేయాలనేటువంటి అంశాల మీద మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సపోజ్ 10 marker మనకి ఇచ్చారనుకోండి, దాన్ని మనం అట్లీస్ట్ 150 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, నాట్ మోర్ దెన్ దట్. సో వర్డ్ లిమిట్ దే విల్ బీ ప్రిస్క్రైబ్డ్. సో ఎవరైతే వర్డ్ లిమిట్ మనకి మెన్షన్ చేశారో అక్కడ ఖచ్చితంగా వర్డ్ లిమిట్ని మనం అడైర్ చేయాలి. దాన్ని దాటి మనం ఎక్కడికి కూడా వెళ్ళకూడదమ్మా. ఓకేనా, 150 పదాలంటే ఇంచుమించుగా 150 words నుంచి 170, 180 words వరకు మీరు రాయొచ్చు. అంతకంటే కూడా ఎక్కువ దాటద్దు. ఓకే, నాట్ మోర్ దాన్ 150 అంటే ఏంటి అర్థం చేసుకోండి. అంటే 150 words లోపే మీరు రాయాలి. ఇన్ కేస్ కొన్నిసార్లు 150 words దాటినా కూడా పర్వాలేదు, బట్ డోంట్ ఎక్సీడ్ 200 words. ఓకే, 50 words కంటే ప్లస్ ఆర్ మైనస్ మీరు దాటద్దు. అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద 15 marker క్వశ్చన్స్ వచ్చినట్టయితే, సో యూనిట్ టు రైట్ ఇన్ 250 words. సో 250 పదాల్లో మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐలోకి మనం వెళ్ళినట్టయితే దాదాపుగా 1200 wordsలో మనం ఇక్కడ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 10 marker పేజ్ లిమిట్ మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి అలౌడ్ 2 page ఆన్సర్. సో 2 page ఆన్సర్ మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద 15 marker వచ్చినట్టయితే అట్లీస్ట్ యూనిట్ టు రైట్ అట్లీస్ట్ 3 page ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ అరౌండ్ 12 to 15 pages వరకు మీరు ఆన్సర్ని రాయొచ్చు. అర్థమవుతుందమ్మా? అండ్ కమింగ్ టు ద 10 minute యొక్క టైం లిమిట్, మనకి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంత అంటే ఇట్ విల్ బి అరౌండ్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాలు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 15 marker మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి అరౌండ్ 11 to 12 minutes. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ ఇట్ విల్ బి అరౌండ్ 90 minutes. ఓకే, సో దాదాపుగా 90 minutes వరకు మీకు టైం ఉంటుంది. జనరల్ ఎస్ఐని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా
10 మార్కర్స్ని ఎట్లా రాయాలి, 15 మార్కర్స్ని ఎట్లా రాయాలి, జనరల్ ఎస్సేని ఎట్లా రాయాలి. ఓకే, సో ఓవరాల్గా పేపర్ని 3 అవర్స్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఓకే, క్వశ్చన్కి మనం ఎంత టైం తీసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ ఎజెండా ఆఫ్ ద అభ్యాసన, దట్ ఈస్ టైం మేనేజ్మెంట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఓకే, ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా మేము ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా అభ్యాసన మీకు సెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా సో క్వశ్చన్ ఎట్లా అడ్రస్ చేయాలి, సో క్వశ్చన్ ఎట్లా రీడ్ చేయాలి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ యొక్క నెరేటివ్స్ ఏంటి, టైల్ వర్డ్స్ ఏంటి, ఓకే, రూట్ వర్డ్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేస్తాము. సో వాట్ ఆర్ ద నెరేటివ్ ప్రకారం ఎట్లా రాయాలి, ఓకే, సపోజ్ క్రిటికల్లీ ఇవాల్యుయేట్ అంటే ఎట్లా రాయాలి, కామెంట్ అంటే ఎట్లా రాయాలి, అనాలిసిస్ అంటే ఎట్లా రాయాలి, ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీకు వివరించడం జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్ ఎట్లా చదవాలి, ఆన్సర్ని ఎట్లా రాయాలి, ఎస్పెషల్లీ ఈ యొక్క క్వశ్చన్ని మనం రాసినప్పుడు ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఎన్ని పదాల్లో ఇవ్వాలి, ఎన్ని లైన్స్లో ఇవ్వాలి, ఓకే, అదేవిధంగా బాడీని మనం ఎట్లా రాయాలి, ఏ విధమైనటువంటి ఫ్లో చార్ట్స్ని, ఏ విధమైనటువంటి డయాగ్రామ్స్ని యూజ్ చేయాలి, ఓకే, ఏ విధమైనటువంటి స్కీమాటిక్స్ని మనం యూజ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా మనం ఇన్ డీటెయిల్గా చర్చించుకుందాము. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్స్ ఎట్లా ఇవ్వాలి, ఓకే, ఏ విధమైనటువంటి మెటాఫర్స్ యూజ్ చేయొచ్చా, ఓకే, యానోప్డోట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా, ఇట్లాంటివన్నీ కూడా మనం తరచుగా ఇక అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాము. దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఇన్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా మీరు 6 నెలల వరకు రెగ్యులర్గా ఇదే విధంగా మీరు క్రమం తప్పకుండా ఎవ్రీడే మార్నింగ్ క్వశ్చన్స్ని రాయడం మొదలుపెట్టారనుకోండి. సో ఇన్ కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైం, ఓకే, మీరు 100%, 100% కూడా సో మీ స్కిల్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. ఆన్సర్ రైటింగ్ విల్ బీ వెరీ వెరీ ఈజీ టు యూ. ఎగ్జామినేషన్లో కూడా మీరు మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే ఓకే, సో యూ విల్ ఎక్సెల్ బెటర్ దాన్ దమ్. ఖచ్చితంగా వాళ్ళతో మీరు ఎడ్జ్ అనేది మీకు ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనకు కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది, టైం మేనేజ్మెంట్ ఎట్లా నేర్పుతుంది, అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ అనేది కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అభ్యాసన ఎజెండా. అండ్ నౌ కమింగ్ టు ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. అభ్యాసన యొక్క షెడ్యూల్ మనం చూద్దాం. సో దిస్ అభ్యాసన ఇస్ ఏ డైలీ ప్రోగ్రామ్ అండ్ ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో ప్రతిరోజు మనకి ప్రతి వీక్ మండే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో మండే నుంచి సాటర్డే వరకు దాదాపుగా వారానికి మనకి 6 రోజులు యొక్క ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అవుట్ ఆఫ్ 7 days. అండ్ సండే దెర్ విల్ బీ కంప్లీట్లీ హాలిడే. ఓకే, ఆదివారం మీకు ఎటువంటి ప్రశ్నలు అనేవి అప్లోడ్ కావు, మీకు కంప్లీట్గా హాలిడే అనేది ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ 6 days ఇన్ ఏ వీక్, వారానికి 6 రోజులు ఉంటుంది అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఆన్ మండే. ఓకేనా, సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా, సో మండే మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనకు తారాయిస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో ప్రతిరోజు ఇదే విధంగా మనకు షెడ్యూల్ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే, ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అనేవి కూడా మీకు జరుగుతాయి. ఓకే, దట్ విల్ బి అప్లోడ్ ఇన్ తారాయిస్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఈ యొక్క వీడియోస్ అనేవి, PDFs అనేవి కూడా అప్లోడ్ చేయబడతాయి. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సో ప్రోగ్రామ్ షెడ్యూల్లోకి వెళ్ళినట్టయితే ఆన్ ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో డే 1 అంటే ఇప్పుడమ్మా మండే కదా. సో మండే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS1 పేపర్. సో GS1లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, సిక్స్త్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ విధంగా మనకి మండే 6 టాపిక్స్ అనేవి ఉంటాయి ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆన్ GS1. ఓకే, సెకండ్లీ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ స్టార్ట్ ఆన్ ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్ని డిస్కస్ చేస్తాము రిగార్డింగ్ ద అభ్యాసన. అండ్ టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ వచ్చి మనకి గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ వాస్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద GS2. దీని మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ డే 2 ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద డే 3, మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే.
సో ప్రతి బుధవారం మనం GS3 టాపిక్ని డిస్కస్ చేస్తాము, ఓకేనా. అండ్ ఫస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సిక్స్త్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఈ విధంగా మనకి 6 టాపిక్స్ అనేవి GS3 పేపర్లో మనం కవర్ చేయడం జరుగుతుంది ఆన్ ద డే 3 ఆఫ్ అభ్యాస్ని. నౌ లెట్ us see about the day 4 schedule of అభ్యాస్న. సో day 4 will be the Thursday. సో ప్రతి గురువారం మనకి వీఆర్ కవరింగ్ ద GS4, దట్ మీన్స్ వీఆర్ కవరింగ్ ద ఎథిక్స్ పేపర్. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ని మనం GS4 ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. సో డే 4 వీ హ్యావ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో స్పెషల్ సెషన్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది బికాస్ మోస్ట్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. ఎథిక్స్ పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేపర్ కాబట్టి సో దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్ ఆన్ థర్స్డే, ఓకే. అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే ఆల్సో వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. దీన్ని కూడా మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఫాలో చేయండి, ఓకే. సో డోంట్ మిస్ స్పెషల్ సెషన్స్ ఆన్ థర్స్డే, ఫ్రైడే యాజ్ వెల్ యాజ్ సాటర్డే. సో సాటర్డే కూడా మనకి డే 6 అమ్మ. సో డే 6 విల్ బి ద సాటర్డే. సో సాటర్డే వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్ సెషన్. సో దట్ విల్ బి ద స్పెషల్ సెషన్. సో ఈ విధంగా మనం ఫ్రమ్ డే 1 నుంచి డే 6 వరకు రెగ్యులర్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా UPSC ఎగ్జామ్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ హర్డిల్స్, ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా నార్మల్ సెషన్స్ని అదేవిధంగా స్పెషల్ సెషన్స్ని కూడా మిస్ కాకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 6 months వరకు రెగ్యులర్గా రిలీజియస్గా ఫాలో అయినట్టయితే యూ విల్ బీ ఇష్యూడ్ విత్ 100% రిజల్ట్స్. అర్థమవుతుందమ్మా? రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అండ్ ద షెడ్యూల్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్, ఓకే. సో ఈరోజు క్వశ్చన్ ఏంటో చూద్దాము, దానికి తగ్గట్టుగా ఆన్సర్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు స్పెషల్ సెషన్ యొక్క క్వశ్చన్ చూద్దాం. A consensus means that everyone agrees to say collectively what no one believes individually. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారమ్మా? సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కన్సెన్సస్. సో నౌ లెట్ us see about the word called consensus. సో కన్సెన్సస్ అంటే ఏంటి, దాని యొక్క ఇన్హెరెంట్ మీనింగ్ ఏంటి, దాని యొక్క స్కోప్ ఏంటి, ఓకే. సో దీని ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాము. సో కన్సెన్సస్ మీన్స్ దట్ ఎవ్రీ వన్ అగ్రీస్ టు సే కలెక్టివ్లీ, ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఆమోదయోగంగా, ఓకే. సో వాళ్ళకి సంపూర్ణ అంగీకారంతో ఒప్పుకున్న దాన్ని మనం ఏమంటాం? కన్సెన్సస్ అంటాము. వాట్ నో వన్ బిలీవ్స్ ఇండివిజువలీ, ఓకే. సో ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఎంటిటీ ఆర్ ఇట్స్ నాట్ ఏ సింగిల్ అగ్రిమెంట్. సో ఇట్ హ్యాస్ టు బీ ద కలెక్టివ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఓకే. ప్రతి ఒక్కరి ఆమోదయోగ్యంతో ప్రతి ఒక్కరి అంగీకారంతో మనం ముందుకు వెళ్ళేదాన్ని మనం కన్సెన్సస్ అంటాము. సో దిట్ ఈస్ నాట్ ఏ ఇండివిజువల్ సెగ్మెంట్, ఓకే. సో ఈ యొక్క స్టేట్మెంట్ని మనకి 1200 wordsలో మనం ఎస్ఐ రాయాల్సి ఉంటుంది, ఓకే. ఎస్ఐని మనం ఎట్లా రాయాలి తెలుసు కదమ్మా. సో వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 1200 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. దాదాపుగా 12 నుంచి 15 పేజీల వరకు మనం ఆన్సర్ రాసుకోవచ్చు, ఓకే. అండ్ కమింగ్ టు ద టైం లిమిట్ వచ్చినట్టయితే 90 minutes. సో 1.5 hour టైంలో మనం ఈ యొక్క ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద ఎస్ఐ అండ్ ద వర్డ్ లిమిట్. నౌ లెట్ us అప్రోచ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఒకసారి అప్రోచ్ ఎట్లా ఉంటుందో చూద్దాం, ఈ క్వశ్చన్ ఎట్లా డీల్ చేయాలో మనం చూద్దాం. సో హియర్ దిస్ ఇంట్రడక్షన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏ 2 different ways, ఓకే. సో ఫస్ట్ వే ఆఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ ద ఆస్కింగ్ క్వశ్చన్స్, ఓకే. సో ఇక్కడ మనకి ఏదైతే ఫ్రేజ్ ఉంటుందో దట్ ఈస్ రిగార్డింగ్ ద వర్డ్ కన్సెన్సస్. సో ఇక వర్డ్ కన్సెన్సస్ని తీసుకొని వీ హ్యావ్ టు ఆస్క్ సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో అండ్ మీన్ సో క్వశ్చన్స్ మనం ఇక్కడ అడుగుతూ దానికి సబ్సిక్వెంట్ పార్ట్స్ ఆఫ్ ద తీస్తుంటే మనం ఓవరాల్ ఎస్ఐస్ని మనం లాంగ్ ఎస్ఐని రాసినప్పుడు సో వెన్ వీఆర్ ఆన్సరింగ్ ఆల్ ద ఆన్సర్స్ ఇన్ ద ఎస్ఐని మనం రాస్తున్నప్పుడు ఏమవుతుందమ్మా? సో ఇట్ విల్ కంప్లీట్ ద ఎంటైర్ నెరేషన్. మొత్తం నెరేషన్ని మనం కంప్లీట్ చేసే విధంగా మనకు ఉంటుంది. సో వీ కెన్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆర్ ఇన్ ద మెథడ్ 2 ఎస్పెషలీ వీ కెన్ స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ యానోక్డోట్, ఓకే. ఒక యానోక్డోట్తో కానీ కోట్స్తో కానీ లేదా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మనం ఇక్కడ యూటిలైజ్ చేస్తూ ఓకే. సో వీ కెన్ మేక్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ 1 page రాయడానికి ప్రయత్నం చేయండి, ఓకే. సో ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ ద యానోక్డోట్ విత్
సమ్ కైండ్ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ కన్సెన్సస్. సో కన్సెన్సస్ యొక్క ఎసెన్స్ ఏంటి, ఎస్పెషలీ కలెక్టివ్ వాయిస్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఇండివిజువల్ నాయిస్ యొక్క స్ట్రెంగ్త్ కంటే కూడా కలెక్టివ్ నాయిస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎంత రోబస్ట్గా ఉంటుంది, ఎంత స్ట్రెంగ్తన్గా ఉంటుంది అనేటువంటి అంశాలు ఇక్కడ మాట్లాడుతూ మనం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీలోకి మనం వెళ్ళినట్టయితే ఎస్పెషలీ ద మెయిన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ ద కలెక్టివ్ కన్సెన్సస్ ఏదైతే ఉంటుందో, దట్ హ్యాస్ టు బి గివెన్ క్రైటీరియా. ఓకే, సో 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ డీల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ప్రాపర్ ఇంట్రడక్షన్, దెన్ వీ హ్యావ్ టు గో విత్ ద కోర్ థీసిస్. ఎస్పెషలీ కోర్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, ద మీనింగ్ ఆఫ్ కన్సెన్సస్ కానివ్వండి, దాని యొక్క మేనిఫెస్టేషన్స్ ఏంటి, కన్సెన్సస్ యొక్క స్కోప్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి విషయాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ట్రై టు అనలైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కన్సెన్స్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, మన లైఫ్లో ఏ విధంగా కన్సెన్స్ ద్వారా మనం విభిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, సో దాని ద్వారా మనం లైఫ్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాము, ఓకే, ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మనకు దీనివల్ల కలుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద అనాలిసిస్ ఆఫ్ ద యాంటీథీసిస్. సో ఎస్పెషలీ ఇండివిజువలిజం వల్ల, ఓకే, ఇండివిజువల్ కన్సెంట్ వల్ల ఏ విధమైనటువంటి నష్టాలు ఏర్పడతాయి, ఓకే, సో క్రిటికల్ కన్సెన్స్ అనేది ఎందుకు అవసరము, ఓకే, వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో ఇండివిజువల్ ఒపీనియన్స్తో పోల్చుకుంటే కలెక్టివ్ ఎఫర్ట్స్ వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటి, ఓకే, సో కొన్నిసార్లు మనం when you are going for the influence, okay, especially మనకి when you are getting influenced by or when you are getting swayed by the ప్రిజుడైసెస్, అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఏ విధమైనటువంటి నష్టం చేకూరుతుంది అనేటువంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద యాక్సెప్టెన్స్. ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్నాలజింగ్ అండ్ యాక్సెప్టింగ్ ద రియాలిటీస్ గివింగ్ యూ పీస్. ఖచ్చితంగా సిచ్యువేషన్ మనం అర్థం చేసుకున్నట్టయితే, సో దానివల్ల ద్వారా ఏమవుతుందమ్మా, సో వీ విల్ గెట్ ద పీస్. ఓకే, సో ఇనీషియల్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాటిని మనం దక్కకపోయినా కూడా, సో వెన్ వీఆర్ గోయింగ్ అవర్ నీడ్స్, ఎస్పెషలీ మనం ఒక ఫ్లోని ఏదైతే ఫాలో చేస్తామో, ఓకే, మన యొక్క పాత్వే ఏదైతే ఉంటుందో, ఇఫ్ ద పాత్వే ఇస్ కరెక్ట్, ఆటోమేటికల్లీ వీ విల్ గెట్ ద పీస్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇన్ ద కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు గివ్ ఏ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద థీసిస్. సో థీసిస్ యొక్క ఫార్వర్డ్ స్టేట్మెంట్ మనం మెన్షన్ చేస్తూ, ఓకే, సో కన్సెన్సస్ అనేటువంటి ఒక బైండింగ్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో, సో దాన్ని మనం ఎథికల్ ఫిలాసఫీస్ వైపు లింక్ చేస్తూ, ఎస్పెషల్లీ బుద్ధుడి స్ట్రాటజీస్ కానివ్వండి, లేదా జైనిజం కానివ్వండి, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ, ఓకే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బై ఇంక్లూడింగ్ ద కన్సెన్సస్. ఓకే, సో ఈ విధంగా మొత్తం స్టేట్మెంట్ అంతటి కూడా మనం కన్సెన్సస్ ద్వారా ఏ విధంగా ఉంటుంది, ఇండివిజువలిజం వల్ల ఎట్లాంటి నష్టాలు చూస్తాము, సో కొన్నిసార్లు ఇండివిజువలిజం వల్ల మనం ఎట్లాంటి ప్రిజుడైసెస్కి వెళ్ళిపోతాము అనేటువంటి అంశాన్ని ఓవరాల్గా సమరైజ్ చేస్తూ, ఓకే, ఒక మల్టీ డైమెన్షనల్ వేలో మనం కన్క్లూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, సో ఈ విధంగా మనం ఇక క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తాము. దట్ ఈస్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన తారాయి ఛానల్ వెంటనే ఫాలో చేయండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద టెలిగ్రామ్. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వెంటనే జాయిన్ అవ్వండి. దీనివల్ల మన ప్రతి ఒక్క పీడిఎఫ్ కానివ్వండి, వీడియో కానివ్వండి, అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూ విల్ గెట్ 100% యాక్సెసిబిలిటీ బై సబ్స్క్రైబింగ్ ఆర్ జాయినింగ్ అవర్ ఛానల్. ఓకే, దీంతోపాటు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్, అనౌన్స్మెంట్స్, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏదైనా లాంచ్ చేస్తున్నాం అనుకోండి, సో దాన్ని కూడా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఓకే, దట్ వీఆర్ అప్లోడింగ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఓకే, సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనకు ఛానల్ని యూట్యూబ్లోను, టెలిగ్రామ్ ఛానల్లోను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో లెట్ us see the essay of this introduction. సో ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో దే ఆర్ స్టార్టింగ్ విత్ ద ప్రాపర్ స్టోరీ నెరేషన్. ఓకే, ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పాను కదమ్మా. సో వన్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఓకే, సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అనెక్డోట్స్ ద్వారా మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, హియర్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద ప్రాపర్ స్టోరీ టెల్లింగ్. ఒక స్టోరీ ద్వారా కన్సెన్సస్ అంటే ఏంటో మీకు ఇక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో వీఆర్ టేకింగ్ ఏ స్మాల్ విలేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్. బీహార్లో ఒక ప్రాంతంలో ఒకనొక విలేజ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో ఇన్ ద విలేజ్ ఆఫ్ బీహార్, ఓకే, ఇట్స్ ఎ వెరీ వెరీ స్మాల్ టౌన్ అనమాట, ఒక చిన్న విలేజ్, చిన్న టౌన్ ప్రాంతం లాంటిది. ఓకే, సో దేర్ యాక్చువల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్టోరీ రిగార్డింగ్ ద స్టోన్ బ్రిడ్జ్. ఓకే, ఒక ఓల్డ్ స్టోన్ బ్రిడ్జ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. దట్ స్టోన్ బ్రిడ్జ్ వాజ్ ఇన్ ద కండిషన్ ఆఫ్ డైలాపిడేటెడ్. డైలాపిడేటెడ్ అంటే ఏంటమ్మా, శిథిలావస్థకు వచ్చినటువంటి పరిస్థితి ఆ బ్రిడ్జ్కి ఉన్నటువంటి ప్రస్తుత స్టేట్ అనమాట. ఓకే, సో ఆ శిథిలం అయిపోతున్నటువంటి బ్రిడ్జ్ అనేది, సో ఆబ్వియస్లీ ఇట్స్ ఏ క్వైట్ కన్సర్నింగ్ ఫర్ ద
పీపుల్. ఎవరైతే అక్కడ ప్రజలు ఉంటారో వాళ్ళకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఈ బ్రిడ్జ్ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. బికాస్ ద బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దిస్ బ్రిడ్జ్ యాక్ట్స్ యాజ్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ ఏరియాస్. సో రెండు ప్రాంతాన్ని కలుపుతూ ఎస్పెషలీ ఆ రివర్ ఏదైతే ఉందో సో రివర్కి అటుపక్క ప్రాంతం ఇటుపక్క ప్రాంతం ఎవరైతే ఉంటారో వాళ్ళని కలుపుతూ ఈ బ్రిడ్జ్ అనేది వేయడం జరిగింది. సో బ్రిడ్జ్ ఎప్పుడైతే డైలాబరేటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుందో సో దానివల్ల ఏమవుతుందమ్మా, ద బ్రిడ్జ్ ఈజ్ ఎస్పెషలీ గెటింగ్ వేర్ అండ్ టేర్ సైన్స్. సో దీనివల్ల విలేజెస్ యొక్క డైలీ రాకపోకలు అనేవి వాటికి అవరోధం కలిగేటువంటి అవకాశం ఏర్పడింది. ఓకే, సో దీంతో ఏమైందమ్మా, ద పీపుల్ ఎస్పెషలీ విలేజెస్ అందరూ కూడా దే ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్. సో ఇన్ దట్ మీటింగ్ దే వర్ టాకింగ్ అబౌట్ టు సమ్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ దే వర్ సపోర్టింగ్ టు డీస్టెబిలైజ్ ద ఎంటైర్ బ్రిడ్జ్. సో మొత్తం బ్రిడ్జ్ని కూల్ చేయండి అనేటువంటివి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో కొంతమంది ఏమంటున్నారు, దే వర్ టాకింగ్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద న్యూ బ్రిడ్జ్. కొంతమంది కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా డైవర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి ఆ యొక్క విలేజర్స్ నుంచి ఆ మీటింగ్లో బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ దాకా సో ఫార్ సో గుడ్ మనకు కనబడుతుంది. సో నౌ విల్ టాక్ అబౌట్ దేర్ వాజ్ ఏ యంగ్ గర్ల్ కాల్డ్ నజియా. సో నజియా అనేటువంటి ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక విలేజర్ ఎవరైతే ఉన్నారో షీ వాజ్ వెరీ వెరీ యంగ్. ఓకే, అండ్ షీ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ ద మీటింగ్. ఆ మీటింగ్లో ఆవిడ ఓకే తన యొక్క వాయిస్ని రైజ్ చేస్తూ వాయిస్ని మాట్లాడుతూ తను చెప్పడం జరిగింది. సో వాట్ షీ సెడ్, షీ ఈస్ కమింగ్ విత్ ఎ క్లియర్ వాయిస్ అండ్ అన్వేవరింగ్ వాయిస్ దట్ సో వై కాంట్ వి ప్రిజర్వ్ ద ఓల్డ్ బ్రిడ్జ్. ఓకే, సో మనం ఎప్పటి నుంచో చరిత్రాత్మకంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ని మనం ఎందుకు కూల్ చేయాలి, వై షుడ్ వి డిస్ట్రాయిడ్ ద బ్రిడ్జ్ దట్ వాస్ యూస్ఫుల్ ఫర్ ద మెనీ ఇయర్స్ ఆఫ్. ఓకే, సో సెంచరీస్ నుంచి యూజ్ అవుతున్నటువంటి బ్రిడ్జ్ని ఎందుకు కూల్ చేయాలి, వై కాంట్ వి కీప్ ప్రిజర్వ్ ఇట్ అనేటువంటి అంశాన్ని తను లేవనెత్తింది. అదేవిధంగా షీఈ్ ఆల్సో సపోర్టింగ్ ద పీపుల్ హూ ఆర్ వాంట్స్ టు బిల్డ్ ద న్యూ బ్రిడ్జ్. ఓకే, సో ఖచ్చితంగా మనం పాతదాన్ని ప్రిజర్వ్ చేద్దాము, అదేవిధంగా కొత్తదాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేద్దాము. ఓకే, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని మనం మెయింటైన్ చేస్తూ కొత్తదాన్ని కూడా మనం బిల్డ్ చేసినట్టయితే వీ విల్ గెట్ ద ప్రాపర్ కన్సెన్సస్. ఖచ్చితంగా మనం ఏంటమ్మా, సో ఈ విధంగా మనం పాత బ్రిడ్జ్ని యూటిలైజ్ చేసుకుంటూ కొత్త బ్రిడ్జ్ని కూడా కన్స్ట్రక్ట్ చేద్దామనేటువంటి కొత్త ఒపీనియన్ని తను చెప్పడం ద్వారా ఓకే, సో మొత్తం విలేజర్స్ యొక్క అటెన్షన్ అంతా కూడా ఆమె వైపు వెళ్ళడం జరిగింది. ఓకే, సో దిస్ యాక్చువల్లీ ద నజియాస్ విజన్ ఏదైతే ఉందో దిస్ విజన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ హార్మోనీ అమాంగ్ ద విలేజర్స్. ఓకే, విలేజర్స్ అందరినీ కూడా ఐక్యం చేయడానికి, అదేవిధంగా విలేజర్స్ని కోఆపరేషన్ ఎస్పెషలీ అందరూ కూడా ఒకే తాటిపైకి రావడానికి తన యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో దట్ ప్రపోజల్ టర్న్స్ ఇన్ టు రియాలిటీ కింద ప్రపోజల్ని తను మార్చింది. ఓకే, సో విత్ ద గైడెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్, ఎక్స్పర్టీస్, ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ద బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టారు అండ్ ద ప్రాజెక్ట్ బికేమ్ ద సింబల్ ఆఫ్ యూనిటీ. సో మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఒక సింబల్ ఆఫ్ యూనిటీ కింద, కొలాబరేషన్ కింద మారినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో అదేవిధంగా సో విలేజర్స్ ఆల్సో లెండింగ్ దేర్ సపోర్ట్ అండ్ దే వర్ ప్రొవైడింగ్ ద ఎక్స్పర్టీస్ అండ్ ఫైనల్లీ దే బిల్డ్ ఏ వెరీ వండర్ఫుల్ బ్రిడ్జ్. ఓకే, సో కొత్త అధునాతనమైనటువంటి బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ దే వేర్ ప్రిజర్వింగ్ ద ఓల్డ్ బ్రిడ్జ్ విచ్ ఈస్ యాక్చువల్లీ ఏ సెన్స్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రిజర్వ్ ద హెరిటేజ్. ఓకే, సో విలేజర్స్ ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఒక కల్చరల్ ట్రెడిషన్ కింద, హెరిటేజ్ కింద కూడా వీళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం అయితే జరిగిందమ్మా. ఓకే, సో దిస్ ఎగ్జాంపుల్ ఈస్ ఎస్పెషల్లీ క్లాసికలీ టాకింగ్ అబౌట్ ద కన్సెన్సస్ అండ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ఏ కలెక్టివ్ ప్రోగ్రెస్. ఓకే, కలెక్టివ్ ప్రోగ్రెస్ వైపు ఏ విధంగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడదాం. ఈవెన్ దో డైవర్స్ పర్స్పెక్టివ్స్ ఆర్ ఎస్పెషలీ రైజింగ్ వాళ్ళే ఓకే డైవర్స్ పర్స్పెక్టివ్స్ని కూడా మనం కొలాబరేట్ చేసుకుంటూ యూనిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, ఒక బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం సాధించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఈ యొక్క ఇంట్రడక్షన్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో విత్ ద సెన్స్ ఆఫ్ ప్రైడ్ ద విలేజర్స్ ఎస్పెషలీ బిల్డ్ ద న్యూ వన్ అండ్ ఆల్సో దే వర్ మెయింటైన్ ద ఓల్డ్ వన్ త్రూ దేర్ కలెక్టివ్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా ఒక కోఆర్డినేట్ ఎఫర్ట్స్ వల్ల, ఒక కన్సెన్స్ వల్ల, కోఆపరేషన్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్లాంటి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అండ్ దే విల్ మెయింటైన్ ద కాంప్రమైజ్ అండ్ ఆల్సో దే విల్ రెస్పెక్ట్ ద డైవర్స్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ బిలీఫ్స్. ఓకే, ఈవెన్ దో ఒక్కళ్ళు కూడా డైవర్స్ పర్స్పెక్టివ్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా గౌరవించి ఒక కలెక్టివ్ బిలీఫ్ ద్వారా ముందుకు వెళ్ళినట్టయితేనే మనకేమవుతుందమ్మా, సో కన్సెన్సస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఇక్కడ కన్సెన్స్ గురించి అబాయబాన్ అనేటువంటి ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏం చెప్పారో చూద్దాము. సో కన్సెన్సస్ మీన్స్ దట్ ఎవ్రీ వన్ అగ్రీస్ టు సే కలెక్టివ్లీ
వాట్ నో వన్ బిలీవ్స్ ఇండివిజువల్లీ. అంటే ఏంటి ఇక్కడ మా కన్సర్న్స్ అంటే ఏంటి? సో అన్నిటినీ కూడా మనం డైవర్స్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఓకే ఎవ్రీవన్ చెప్తారు, అందరూ కూడా అగ్రీ అయితే ఏమవుతుంది, దట్ విల్ బి కలెక్టివ్ ఎఫర్ట్. ఓకే, బట్ ఈవెన్ దో వన్ ఇండివిజువల్ ఆల్సో సేయింగ్ డిఫరెన్స్ పర్స్పెక్టివ్, అతన్ని కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళినట్టయితే దాన్ని ఏమంటాం మనం కన్సెన్సస్ అంటాము. ఓకే, కలెక్టివిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ కన్సర్న్స్ ఈజ్ డిఫరెంట్. ఖచ్చితంగా కలెక్టివిటీ అనేది ఉండాలి, బట్ ఈవెన్ దో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ వాళ్ళని కూడా మెప్పించగలిగితే దాన్నే మనం ఏమంటాం కన్సర్న్స్ అంటాము. ఓకే, ఫర్ దట్ వీ హ్యావ్ టు గెట్ దట్ కాంప్రమైజ్. ఖచ్చితంగా కాంప్రమైజ్ కానివ్వండి, అగ్రిమెంట్ కానివ్వండి మనం తీసుకొచ్చినట్టయితే ఓకే, సో దట్ విల్ బి గ్రేటెస్ట్ ఎఫర్ట్ డన్ బై అస్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మొత్తం ఈ యొక్క ఇంట్రడక్షన్ అయితే మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు అనలైజ్ ద ఎంటైర్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఖచ్చితంగా మొత్తం డైవర్స్ గ్రూప్స్ని కూడా మనం అర్థం చేసుకుంటూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా మనం తీసుకున్నట్టు ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ద్వారా అగ్రిమెంట్ ద్వారా మనం కన్సెన్సస్ని తీసుకొచ్చినట్టయితే దట్ ఈస్ ఏ వే అహెడ్ ఆఫ్ ప్రోగ్రెషన్. ఓకే, ఒక ప్రోగ్రెషన్ వైపు, హార్మనీ ఆఫ్ ద సొసైటీ వైపు అడుగులు వేస్తుంది. అర్థమైందమ్మా? సో ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ని మనం బ్రీఫ్గా 1 పేజ్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో నౌ లెట్ us see the కన్సెన్సస్. ఎస్పెషలీ ఈ యొక్క కన్సెన్స్ అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క మేనిఫెస్టేషన్స్ ఏంటి, దాని యొక్క ఒపీనియన్ ఏంటో మనం చూద్దాం. సో కన్సెన్సస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ జనరల్ ఆర్ ఓవరాల్ అగ్రిమెంట్ అమాంగ్ ద పీపుల్. ఓకే, సో జనరల్ అగ్రిమెంట్ ఆర్ ఓవరాల్ అగ్రిమెంట్ ఆర్ మెజారిటీ అగ్రిమెంట్ మనం ఏంటాం కన్సెన్సస్ కింద చెప్తాము. ఆర్ ఇట్ విల్ బి షేర్డ్ ఒపీనియన్ అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ఖచ్చితంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో దే వర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ ఓన్ వేస్. ఓకే, తన యొక్క ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందమ్మా? సో త్రూ ద డిస్కషన్, త్రూ ద నెగోషియేషన్ ఆర్ త్రూ ద డెలిబరేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్. ఓకే, కాంప్రమైజేషన్ కానివ్వండి, అట్లాంటి దాన్ని మనం అంటాం కన్సెన్సస్గా చెప్తాం. ఓకే, సపోజ్ ఒక మీటింగ్లో ఓకే, సో ఒక వ్యక్తులు మనకి సచిన్ టెండూల్కర్ నచ్చాడు అంటాడు, ఇంకొక అబ్బాయి ఉంటాడు సౌరవ్ గంగూలీ బెస్ట్ అంటాడు, ఇంకొకరు ఎవరు ఉంటారు అజరుద్దీన్ బెస్ట్ అంటారు. ఇలా ముగ్గురు కూడా డిస్కస్ చేసుకొని ఫైనల్గా ఎవరు బెస్ట్, ఓకే ఎవరు గ్రేటెస్ట్ ప్లేయర్ అనేది డిసైడ్ చేయడాన్ని మనం అంటాం కన్సెన్సస్ అంటాం. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి డిస్కషన్ అనేది జరుగుతుంది, వీళ్ళు నెగోషియేట్ చేసుకుంటూ ఉంటారు, ఎవరు బెస్ట్ అనేది ఉంటుంది, స్టాటిస్టిక్స్ చూస్తారు, యావరేజెస్ చూస్తారు, స్ట్రైక్ రేట్స్ చూస్తారు. సో ఫైనల్గా దే విల్ కమ్ టు కాంప్రమైజ్. ఓకే, ఈవెన్ దో బీకి గంగూలీ ఇష్టమైన, సికి ధోని ఇష్టమైనా సరే, సో దే విల్ ఫైనల్లీ సే దట్ సచిన్ టెండూల్కర్ ఈస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి ఒక కన్సర్న్స్ అనేది ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ ద్వారా, నెగోషియేషన్ ద్వారా, కాంప్రమైజ్ ద్వారా మనకి ఈ యొక్క జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ కన్సర్న్స్ అనేది మనకి లభిస్తుంది. ఓకే, సో దిస్ కన్సర్న్స్ ఈజ్ ఎస్పెషలీ ఇట్స్ ఏ మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద గ్రూప్ అకార్డింగ్ టు ద పర్టికులర్ ఇష్యూ. ఒక ఇష్యూ మీద కానివ్వండి, డెసిషన్ మీద కానివ్వండి, కోర్స్ ఆఫ్ యాక్షన్ మీద కానివ్వండి, ఫైనల్గా వచ్చేటువంటి ఎండ్ రిజల్ట్ని మనం అంటాం కన్సెన్సస్ కింద చెప్తాము. సో దిస్ కన్సెన్సస్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడరింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద మల్టిపుల్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. ఖచ్చితంగా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ని, డైవర్స్ పర్స్పెక్టివ్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఓకే, సో అందరు పార్టీల యొక్క కన్సర్న్ పాయింట్స్ అన్నింటినీ కూడా వింటూ జాగ్రత్తగా ఫైనల్గా ఒక ఆమోదయోగ్యమైనటువంటి అంటే అందరికీ కూడా సాటిస్ఫై చేస్తూ ఒక కామన్ పాయింట్ మీద ఓవరాల్ ఒపీనియన్కి రావడాన్ని మనం అంటాం కన్సెన్సస్ కింద చెప్తాము. అండ్ ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఫర్ ద డెసిషన్ మేకింగ్ ఇన్ వేరియస్ కాంటెక్స్ట్. ఓకే, సో ఎస్పెషలీ పాలిటిక్స్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఓకే లేదా ఎంటర్ప్రిన్యూర్షిప్లో కానివ్వండి, లేదా పర్సనల్ రిలేషన్షిప్లో కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ దిస్ విల్ హ్యాపెన్. ఓకే, ఎందుకు మనకి ఇక్కడ డెసిషన్ మేకింగ్లో ప్రతి ఒక్కటి కూడా కన్సెన్సస్ ద్వారానే జరగాల్సి ఉంటుంది. బికాస్ కన్సెన్సస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ఫర్ ద హార్మనీ తీసుకురావాలంటే ఓకే, లేదా ఒక ఖచ్చితంగా ఓవరాల్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కన్సెన్సస్ ప్లేస్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైవేట్ లైఫ్ ఆల్సో. సో దీస్ అబౌవ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎస్పెషల్లీ లైక్ ఇఫ్ యు సే ఏవైతే మన కన్సెన్సస్ బిల్డింగ్ గురించి మనం మాట్లాడుతున్నామో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైనా కానివ్వండి, సో ఆల్ దీస్ అగ్రిమెంట్స్ ఆర్ దే వేర్ రిలయింగ్ ఫౌండేషన్ ఆన్ ద కన్సెన్సస్ బిల్డింగ్. ఎస్పెషల్లీ మనకి సపోజ్ ప్యారిస్ అగ్రిమెంట్ మనం తీసుకున్నట్టయితే, సో ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఏంటమ్మా, ఇట్స్ నథింగ్ బట్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఎస్పెషల్లీ ఇక్కడ UNFCCC ఏదైతే ఉంటుందో, సో ఈ యొక్క UNFCCCలో మనకి సభ్య దేశాలన్నీ ఉండడం జరుగుతుంది. సో దే విల్ కీప్ ఆన్ వర్కింగ్ అండ్ నెగోషియేటింగ్ విత్ ద క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్. ఎస్పెషల్లీ దీని యొక్క ఫుల్ ఫామ్ మనం తీసుకున్నట్టయితే ఇట్స్ ఏ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ ద కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఈ అగ్రిమెంట్ యొక్క ఉద్దేశం ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ గ్లోబల్ వార్మింగ్ని, క్లైమేట్ చేంజ్ని, అదేవిధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలనేటువంటి గోల్తో ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది పనిచేస్తుంది. సో దీంట్లో ఎవరైతే పార్టీస్ ఉంటారో ఎస్పెషల్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం, సో వీళ్ళనే మనం మెంబర్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ కింద చెప్తాము. సో ఎవరైతే మెంబర్స్గా ఉంటున్నారో సో దే విల్ ఆల్వేస్ వర్క్ ఆన్ ద కన్సెన్సస్. ఓకే, ఈవెన్ దో ఇండియాకు ఒక డైవర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది,
చైనాకు ఒక వేరే డైవర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పాకిస్తాన్కి వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి, అదేవిధంగా యూఎస్ఏకి వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి. బట్ ఈవెన్ దో వీ హ్యావ్ డైవర్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా, ప్రయారిటీస్ వేరే అయినప్పటికీ కూడా, ఓకే, సో దిస్ అగ్రిమెంట్ గాట్ కన్సెన్సస్ రిగార్డింగ్ ద క్లైమేట్ చేంజ్, ఓకే, అదేవిధంగా గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ ట్యాక్లింగ్ కానివ్వండి. సో దిస్ అగ్రిమెంట్ గాట్ అడాప్టెడ్ అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ విత్ ద ఓవరాల్ కన్సెన్స్ ఆఫ్ ఆల్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే, మొత్తం పార్టీస్ అన్నీ కూడా సో ఒకే ప్లాట్ఫామ్ పైకి రావడం కానివ్వండి, ఏకతాటిపై ఆ యొక్క తీసుకున్న నిర్ణయం వల్ల కావండి. సో ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద అచీవింగ్ కన్సెన్సస్ కింద మనం చెప్పచ్చు. ఓకే, సో ఇక కన్సెన్సస్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఫార్మ్స్ ఉంటాయో కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, కన్సెన్సస్ కెన్ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. సో వీటిల్లో మొట్టమొదటిగా తీసుకున్నట్టయితే సో యూస్ టు కాల్ ఇట్ యాజ్ యునానిమస్. యునానిమస్ అంటే ఏంటమ్మా, ఏకగ్రీవంగా ఉన్నటువంటి దాన్ని మనం యునానిమస్ అంటాము. సో యునానిమస్ కన్సెన్సస్ అనేవి చాలా అరుదుగా మనం చూస్తాము. ఓకే, సో దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ కన్సెన్సస్ ఇన్ విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్, ప్రతి ఒక్క సభ్య దేశంలో కూడా ప్రతి ఒక్క గ్రూప్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో, సో ఆల్ దిస్ దే విల్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్స్ ఆర్ దే విల్ ఏబుల్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ డిసెంట్ ఆర్ అపోజిషన్ ఆన్ ద యూనిఫామ్ బేసిస్. ఓకే, సో ఇదర్ కంప్లీట్గా దాన్ని అగ్రీ చేయడం కానివ్వండి, లేదా కంప్లీట్గా రిజెక్ట్ చేయడం కానివ్వండి, ఇక్కడ మనకు జరుగుతుంది. దాన్ని ఏంటంటాం, యునానిమస్ కన్సెన్స్ అంటాం. ఓకే, సో కన్సెన్స్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అర్థమైందమ్మా. సో అపోజిషన్ ఉండొచ్చు లేదా అగ్రిమెంట్ అయినా ఉండొచ్చు. ఓకే, సపోజ్ ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ సపోజ్ మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని 2030 కల్లా 50% ఆఫ్ వాల్యూమ్లో ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో దీని గురించి మనకు ఓటింగ్ జరిగింది అనుకోండి. సో గ్రూప్లో మనకు 100 మంది సభ్యులు ఉన్నారనుకోండి, 100 మంది దానికోసం ఓట్ చేస్తే దాన్ని ఏమంటాం, యునానిమస్ కన్సెంట్ అంటాం, యునానిమస్ కన్సెన్సస్గా దాన్ని చెప్తాం. అదే 100 మంది దానికి వ్యతిరేకంగా ఓటు వేశారనుకోండి, దాన్ని ఏమంటాం, యునానిమస్ డిసెంట్ అంటాం. ఓకే, సో ఈ యొక్క హై లెవెల్ అగ్రిమెంట్ అనేది ఏంటమ్మా, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సాలిడారిటీ. అందరూ కూడా ఐకమత్యంగా ఒకే తాటిపైకి రావడాన్ని మనం అంటాం యునానిమస్ కన్సెన్సస్ కింద చెప్తాము. ఓకేనా, సో దిస్ విల్ హ్యాపెన్ వెరీ వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్స్, చాలా రేర్గా అరుదుగా మనకి ఈ యొక్క కన్సెన్సల్ డెసిషన్స్ అనేవి, అంటే అందరూ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి చాలా అరుదుగా మాత్రమే ఇది సంభవిస్తుంది. సో దస్ కన్సెన్సల్ డెసిషన్ ఏదైతే ఉందో, సో దే విల్ ఆల్వేస్ ఫైండ్ ద కామన్ గ్రౌండ్. కామన్ గ్రౌండ్ అంటే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నట్టయితే, కామన్ గ్రౌండ్స్ మీద ఏకాభిప్రాయం వచ్చినప్పుడు, ఓకే, ఈవెన్ దో డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వచ్చినప్పటికీ కూడా, సో దే విల్ ఆల్వేస్ ఫైండ్ ద కామన్ గ్రౌండ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ వర్డ్ మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ దిస్ కన్సెన్సల్ డెసిషన్ ఏదైతే ఉంటుందో, దట్ విల్ మేక్ ఎవ్రీ వన్ అగ్రీ టు సే కలెక్టివ్లీ. అందరూ కూడా ఒకే నిర్ణయానికి ఆమోదయోగ్యం తెలిపినప్పుడు, ఓకే, ఈవెన్ దో సమ్ పీపుల్ వీ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా, సో డ్యూ టు ద డెలిబరేషన్, డ్యూ టు ద కన్సెన్సస్, చర్చల వల్ల కానివ్వండి, ఓకే, బై సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వల్ల కానివ్వండి, లేదా ఫోర్స్ వల్ల కానివ్వండి, ఏమవుతుంది, సో ఆల్ విల్ టేక్ డెసిషన్స్ కలెక్టివ్లీ అండ్ దే విల్ బైండ్ ఆన్ ద సేమ్ కలెక్టివ్ డెసిషన్స్. ఓకే, సో ఇక్కడ ఇండివిజువల్ బిలీఫ్ మీద కానివ్వండి, ఇండివిజువల్ ఒపీనియన్ మీద కానివ్వండి, ఎటువంటి నిర్ణయం అనేది జరగదు. దాన్నే మనం ఏమంటాం, యునానిమస్ కన్సెన్సస్గా చెప్తాం. ఓకేనా, సపోజ్ ఇఫ్ యూ టేక్ ద మోడిఫైడ్ కన్సెన్సస్. ఓకే, సో మోడిఫైడ్ కన్సెన్సస్ ఎట్లా ఉంటుంది, సో కన్సెన్సస్ -1 కన్సెన్సస్ -2 అనేటువంటి మెథడాలజీని ఇక్కడ చెప్తాము. అంటే ఇక్కడ అందరూ కూడా దీన్ని అగ్రీ చేయకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, సపోజ్ ఇక్కడ ఎన్పిటి అనేటువంటి ట్రీటీ మనం తీసుకున్నట్టయితే, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటాము. సో ఈ ట్రీటీ ద్వారా ఎవరైతే సో P5 కంట్రీస్ అంటే పర్మనెంట్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అణ్వాయుధాలు ఉండాలి. ఓకే, ఆల్రెడీ మేము ఎక్వైర్ చేసుకున్నాం కాబట్టి మేము స్లోగా దాన్ని టెర్మినేట్ చేస్తాం, స్లోగా దాని ప్రొడక్షన్ కానివ్వండి, ప్రొడక్షన్ ప్రాసెస్ కానివ్వండి, లేదా వాటిని యూజ్ చేసేటువంటి విధానాన్ని మేము తగ్గించుకుంటూ వస్తామని చెప్పి మిగతా దేశాలు ఎవరో కూడా అణ్వాయుధాల జోలికి వెళ్ళొద్దు అనేటువంటి ట్రీటీనే మనం ఎన్పిటి కింద చెప్తాము. బట్ ఈవెన్ దో దిస్ ట్రీటీ వాజ్ యునానిమస్లీ యాక్సెప్టెడ్ బై మోస్ట్ ఆఫ్ ద నేషన్స్, బట్ కొన్ని దేశాలు లైక్ ఇండియా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఇజ్రాయెల్ కానివ్వండి, దే నెవర్ వెంట్ ఇన్ టు ద ట్రీటీ. సో ఈ ట్రీటీలు ఏమైందమ్మా, కన్సెన్సస్ -1 కన్సెన్సస్ -2 అంటే మోడిఫైడ్ కన్సెన్సస్గా మనకి ఇక్కడ కన్సెన్సస్ కూడా అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ఏంటమ్మా, సో ఇఫ్ ద డెసిషన్ విల్ బి అలౌడ్ ఈవెన్ దో 1 or 2 మెంబర్స్ విల్ బి డిసగ్రీ. అంటే ఒకటి లేదా ఇద్దరు డిసగ్రీ చేసినంత మాత్రాన ఆ డెసిషన్స్ అనేవి, అబ్జెక్షన్స్ అనేవి ఆగిపోవు. ద సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అయితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ అకాడమిక్ కమిటీస్లో కొంతమంది కొన్ని నిర్ణయాలు వ్యతిరేకిస్తూ ఉంటారు, బట్ వాళ్ళ నిర్ణయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏమంటాం, మోడిఫైడ్ కన్సెన్సస్ అంటాం. దాన్నే కన్సెన్సస్ -1 ఆర్ కన్సెన్సస్ -2 అనేటువంటి పేర్లతో మనం ఇక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ నథింగ్ బట్ డిసెంట్. అంటే డిసెంట్ అంటే ఏంటమ్మా, దాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా,
ఓకే, ఈవెన్ దో డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పినప్పటికీ కూడా ద ఎంటైర్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో దే విల్ ఎయిమ్ ఫర్ కన్సెన్సస్, దే విల్ ఎయిమ్ ఫర్ ద కామన్ గుడ్ కింద వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా. కమింగ్ టు ద మెథడాలజీ ఆఫ్ ద కన్సెన్సస్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్. ఓకే, దీని యొక్క బెనిఫిట్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో కన్సెన్సస్ వల్ల ఏమవుతుందమ్మా, వీ విల్ ఇంప్రూవ్ ద డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ని, గ్రూప్ డైనమిక్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము. సో దీని ద్వారా బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ వైపు మనం అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా వేస్తామో మనం చూద్దాం. సో కన్సెన్సస్ బిల్డింగ్ వల్ల ఏమవుతుందమ్మా, సో వీఆర్ ప్రొవైడింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ టు ఆల్ ద మెంబర్స్. ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇంక్లూజివ్నెస్ అనేది ఇక్కడ పెరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో వీల్ ఏబుల్ టు ప్రమోట్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ని మనం పార్టిసిపేషన్లో తీసుకొని డెసిషన్ మేకింగ్ అథారిటీలో వాళ్ళని ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్లూజివిటీ కానివ్వండి, పార్టిసిపేషన్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మనకి వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వెల్ఫేర్ అసోసియేషన్లో మనం తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో స్టేక్ హోల్డర్ కెపాసిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా డెసిషన్ మేకింగ్ అథారిటీలో వాళ్ళకి ఛాన్స్ ఉండేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. సో ఇట్లాంటి కన్సెన్సస్ బిల్డింగ్ అనేది మనకి సో దట్ విల్ బి ద అడ్వాంటేజ్ కింద మనం చెప్తాము. సెకండ్, ఇఫ్ యూ టేక్, దీనివల్ల ఏమవుతుందమ్మా, క్వాలిటీ ఆఫ్ డెసిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక విషయాన్ని మల్టిపుల్ యాంగిల్స్ నుంచి, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ నుంచి ఓపెన్ డైలాగ్ ద్వారా ఓవరాల్ బెటర్నెస్ కోసం, ఒక కలెక్టివ్ సొల్యూషన్ కోసం, కలెక్టివ్ విజ్డమ్ కోసం, ఒక మోర్ రెసిలియంట్ అవుట్కమ్స్ తీసుకురావడం కోసం దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎస్పెషల్లీ మనకి 6th షెడ్యూల్ వాజ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, సో 6th షెడ్యూల్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ స్టడీడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950s. సో మోస్ట్లీ దే గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద ట్రైబల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో సో రాజ్యాంగంలో యొక్క 6th షెడ్యూల్ అయితే ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఒక ఓవరాల్ డిస్కషన్ ద్వారా వెల్ రౌండెడ్ డెసిషన్స్ అనేవి మనకి తీసుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి ఒక ఓనర్షిప్ అనేది మనకి కల్పిస్తుంది. కమిట్మెంట్ బై ద వే ఆఫ్ పీపుల్, ఎస్పెషలీ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనేటువంటి ఒక కనెక్టెడ్ అడ్వాంటేజ్ ద్వారా ప్రతి ఒక్క ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఓకే, సో వీ విల్ టేక్ దట్ ఓనర్షిప్ ఆఫ్ ద డెసిషన్స్. ఖచ్చితంగా గ్రేటర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ మోటివేషన్ టు ద యాక్టివిస్ట్. ఎవరైతే యాక్టివిస్ట్ ఉంటారో వాళ్ళకి మోటివేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. సో ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా, మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కొలాబరేషన్ ద్వారా ఏమవుతుందమ్మా, గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా సో దే విల్ గ్రో ఫర్ ద ఇండివిజువల్ ప్రాస్పరిటీ. అందరూ కూడా ఇండివిజువల్కి కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం అనేది ఇక్కడ లభిస్తుంది. దాంతోపాటు దీని ద్వారా ఏమవుతుందమ్మా, టీమ్ వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కోషన్ అనేది డెవలప్ అవుతుంది. అందరూ కూడా కలిసికట్టుగా, ఐకమత్యమే మహాబలం అన్నట్టు సో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఆ రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాము. దీంతోపాటు కన్సెన్సస్ ఏవైతే ఉందో ఎస్పెషల్లీ ఇట్ విల్ ఎంకరేజ్ ద బ్రెయిన్ స్టార్మింగ్. సో క్రిటికల్ అనాలిసిస్ని, క్రిటికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది, ఇన్నోవేషన్ అనేది గ్రో అవుతుంది, టెక్నాలజీ అనేది ఇంకా ఫర్దర్గా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, ఆఫ్ అండ్ ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ప్రతి ప్రాసెస్ కూడా స్మూత్ ఎగ్జిక్యూషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇన్ ద లాంగ్ రన్ మనకి ఏమవుతుందమ్మా, సో అబ్స్టకిల్స్ కానివ్వండి, ఏదైనా డిలేస్ కానివ్వండి, దీని ద్వారా తగ్గేటువంటి అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ ద కన్సెన్సస్ ఎంకరేజ్ ద బ్రెయిన్ స్టార్మింగ్ యాక్టివిటీ. ఓకే, సో కన్సెన్సస్ బిల్డింగ్ ద్వారా మనకి ఈ యొక్క గ్రూప్ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ అయితే, ఎస్పెషల్లీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎర్లీగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కన్సెన్సస్ వల్ల ఏమవుతుందమ్మా, రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే, ఎవరైతే మనకి రెసిస్టెన్స్ ఉంటారో వాళ్ళని కూడా ఆమోదయోగ్యంగా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం దీని ద్వారా లభిస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది, సో ఏదైనా డెసిషన్స్ అనేవి ఫాస్టర్గా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎటువంటి డిలేస్ అనేవి, అబ్స్టకిల్స్ అనేవి మనకి దరిచేరవు. అండ్ దీంతో పాటు మనకి ఈ యొక్క కన్సెన్సస్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ద ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, అంటే మనం సో ఎట్లా మనం మలుచుకోవాలో అనేటువంటి అంశం మీద కూడా మనకి కొంత వెసులుబాటు ఉంటుంది, అడాప్టబిలిటీ అనేది ఉంటుంది. సో వీ కెన్ ఏబుల్ టు అడాప్ట్ ద సిచ్యువేషన్స్, వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్ బై ఆబ్టైనింగ్ ద న్యూ ఇన్ఫర్మేషన్. కొత్త ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక ఓపెన్ అండ్ ఆల్టర్నేటివ్ పాయింట్స్ని కూడా మనం ఇక్కడ డెసిషన్లో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కన్సెన్సస్ విల్ ఆల్వేస్ ఇంప్రూవ్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆల్సో అడాప్టివిటీ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్ కానివ్వండి, లేదా మీటింగ్ కానివ్వండి, లేదా ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అథారిటీస్లో మనకి ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ యూస్ కింద మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో దాంతోపాటు సింగిల్ లీడర్ తీసుకున్నటువంటి డెసిషన్స్ కంటే కూడా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి మోర్ రాబస్ట్గా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పచ్చు. ఓకే, సో ఓవరాల్గా దీన్ని సమ్మరైజ్ చేయాలంటే ఖచ్చితంగా కన్సెన్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో డెమోక్రటిక్ డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది, డెలిబరేషన్ ఏర్పడుతుంది. సో దీంతో పాటు కొలాబరేషన్ ట్రస్ట్ అనేది కూడా ప్రతి ఒక్కరికి దక్కేటువంటి అవకాశం ఉంది. ఇంక్లూజివిటీ అండ్ ఎఫెక్టివ్ అవుట్కమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి.
ఓకేనా. దీంతో పాటు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకు రావాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ విత్ ద పేషెన్స్. సో పేషెన్స్ అండ్ కాంప్రమైజ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కన్సెన్సస్ బిల్డింగ్. ఖచ్చితంగా ఎవరికైతే నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయో, ఎవరికైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయో, వాళ్ళు కూడా కొంచెం డీప్గా ఆలోచించి ఓకే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కన్సెన్సస్ బిల్డింగ్ ద్వారా మనకి లభిస్తుంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ఒక బెనిఫిట్, ఒక ఓవరాల్ కలెక్టివ్ గుడ్నెస్, ఓకే ఓవరాల్ బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ అనేది ఇక్కడ మనకి దక్కేటువంటి అవకాశం ఉంది. కానీ అన్నిసార్లు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ బిలీఫ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అంటే ఖచ్చితంగా కాదు. సో దెర్ విల్ బి యాంటీ థీసిస్ టు ద స్టేట్మెంట్. సో కొన్నిసార్లు మన ఇండివిజువల్ వాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ ద కలెక్టివ్ బిలీఫ్ ఆఫ్ ద సొసైటీ. దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటో కూడా మనం చూద్దాం. సమ్ టైమ్స్ దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ద ఇండివిజువల్ అటానమీ అండ్ ఆల్సో ద సోషల్ కన్ఫర్మిటీ. ఓకే కొన్నిసార్లు పర్సనల్ బిలీఫ్స్, పర్సనల్ ఒపీనియన్స్ అనేవి ఏం చేస్తామా, సో దే విల్ ఆఫెన్ టు ప్రొవైడ్ ద ఇండివిజువల్ పాయింట్స్. ఖచ్చితంగా ఇండివిజువల్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేస్తూ ఉంటాయి. ఓకే సో దీని ద్వారా ఏమవుతుంది, ఇన్నోవేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆబ్వియస్లీ దీస్ ఇన్నోవేటివ్ సొల్యూస్ విల్ ఛాలెంజ్ ద కన్వెన్షనల్ విజ్డమ్ కానివ్వండి, కన్వెన్షనల్ రూల్స్ కానివ్వండి. సో ఎప్పటి నుంచో మనం తీసుకున్నటువంటి సోషల్ స్టిగ్మాటిక్ ఇష్యూస్ కానివ్వండి, వాటినన్నింటినీ కూడా మనం ఇక్కడ పక్కన పెట్టేసేటువంటి అవకాశం ఉంది. కన్సెన్సస్ వల్ల ఏమవుతుందో కొన్నిసార్లు స్టాటస్ కో అనేది ఏర్పడుతుంది. సో స్టాటస్ కో విల్ ఎస్పెషలీ కాజ్ సమ్ కైండ్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ ద పాజిటివిటీ. ఓకే సో స్టాటస్ కో వల్ల ఏమవుతుందమ్మా, గ్రోత్ అనేది మనకి తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఇన్నోవేషన్ కుంటుపడేటువంటి అవకాశం ఉంది, డిజైన్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే సో ఇట్లాంటివన్నీ కూడా మనకి నెగిటివ్ ఆస్పెక్ట్స్గా మనం చెప్పచ్చు. సో ఇండివిజువల్ సక్సెస్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ మనకి ఐఫోన్ తీసుకున్నట్టయితే, సో ఐఫోన్ కానివ్వండి, యాపిల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, సో దే ఆర్ ఛాలెంజింగ్ ద కన్వెన్షనల్ విజ్డమ్. సో ఓవరాల్ కన్వెన్షనల్ విజ్డమ్ నుంచి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఇండివిజువల్గా ఓకే హౌ దే ఆర్ ఎస్పెషలీ పర్సూయింగ్ ద విజన్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద 21st century. ప్రతి ఒక్కరు కూడా సో దే వేర్ వర్కింగ్ విత్ ద ఇండివిజువల్ కన్సెన్సస్ రాదర్ దెన్ ద కలెక్టివ్ ఐడియాస్. ఓకే సో కొత్తదనాన్ని, నూతనమైనటువంటి విధానాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది వంటి చేయాల్సి ఉంటుంది. సో ఇండివిజువల్ థింకింగ్ విల్ గివ్ మోర్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్. ఖచ్చితంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంది. బికాస్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ విల్ బి ఆల్వేస్ ద ఇండివిజువల్ ఇన్నోవేషన్స్. ఓకే సో లెట్ us టేక్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం తీసుకుందాం. సో దట్ టైమ్ ద సతీ అన్టచబిలిటీ విడో రీమ్యారేజ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అన్సీక్రెట్. బట్ ద పీపుల్ లైక్ రాజా రామ్మోహన్ రాయ్ కానివ్వండి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రావు కానివ్వండి, ఓకే లేదా జ్యోతిబాపులే, వీళ్ళందరూ కూడా సో దే రైజ్ ద డిసెంట్ అగైన్స్ ద కలెక్టివ్ బిలీఫ్. ఓకే కలెక్టివ్ కన్సెన్సస్కి వాళ్ళు వ్యతిరేకంగా, కలెక్టివ్ ఆర్థోడాక్స్ ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి ఇక్కడ పరిస్థితి మనం చూసాము. దే రైజ్ ద కలెక్టివ్ ఇండివిజువల్ వాయిస్ అగైన్స్ ద గ్రూప్ వాయిసెస్. ఖచ్చితంగా సొసైటీని ఎదిరించి వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి వైనం ద్వారా ఏమైందమ్మా, సో ఇండివిజువల్ బిలీఫ్స్ అనేవి ఫర్దర్గా మనకి ఇక్కడ ఏ విధమైనటువంటి మార్పుని సొసైటీలో తీసుకురాగలిగాయి ఇన్ కోర్స్ ఆఫ్ టైం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వీ షుడ్ నాట్ బిలీవ్ ద బ్లైండ్ బిలీఫ్స్. ఖచ్చితంగా బ్లైండ్ బిలీఫ్స్ కానివ్వండి, ఒక ఓవరాల్ సోషల్ స్టిగ్మాస్ని మనం పక్కన పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఇండివిజువల్ ఎక్స్పర్టీస్ని మనం ఎక్సెల్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద మైనారిటీ ప్రిఫరెన్స్ ఆల్సో. ఖచ్చితంగా మెజారిటీని మాత్రమే కాకుండా మైనారిటీ ప్రిఫరెన్సెస్ని, ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ని కూడా మనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుందమ్మా, హార్మోని అనేది కూడా ఏర్పడుతుంది. సో అందరూ కూడా మనకెందుకులే గుంపులో గోవిందగా వెళ్ళిపోదాం అనుకుంటే సో ఖచ్చితంగా సో ఇట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, లేదా ఇట్లాంటి సతీని అబాలిష్ చేసినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ కానివ్వండి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రావు గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. సో వీ హ్యావ్ టు ఎంటర్టైన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఇండివిజువల్ విజ్డమ్ ఆల్సో. సో ఇన్ మెనీ డైవర్స్ గ్రూప్స్ ఇండివిజువల్ బిలీఫ్స్ ఆల్సో విల్ రిఫ్లెక్ట్ ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్. సపోజ్ మన అందరికీ కూడా కామన్గా యూసీసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో సమ్ పీపుల్ డోంట్ లైక్ ద యూసీసీ. ఖచ్చితంగా వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అందరికీ నచ్చాల్సినటువంటి అవసరం అయితే కాదు కదమ్మా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ ఏ మెజారిటీ స్టేక్. మెజారిటీ ఎవరైతే కోరుకుంటున్నారో సో దే వర్ వాంటింగ్ ద యూసీసీ. బట్ సమ్ కైండ్ ఆఫ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో లైక్ ముస్లిం కమ్యూనిటీ కానివ్వండి, సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ దే డోంట్ లైక్ ద యూనివర్సల్ సివిల్ కోడ్. దే వాంట్ టు ప్రిఫర్ ద పర్సనల్ లాస్. ఓకే ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ మోర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ అవుట్కమ్స్. ఖచ్చితంగా ఈక్విటబుల్ అవుట్కమ్స్ అనేవి కూడా మనం తీసుకురాగలిగితే సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఓవరాల్ బిల్డింగ్ ఆఫ్ ద నేషన్. సో ఖచ్చితంగా సమ్ టైమ్స్ ద ఇండివిజువల్ బిలీఫ్స్ విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్. దే విల్ బి సబ్జెక్టెడ్ టు స్క్రూటినీ అయినప్పటికీ దే ఆర్ ఓపెన్ టు డిస్కషన్ అండ్ దే విల్ బి అలైన్ టు ఫర్ ద ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద సొసైటీ. సో ఫైనల్గా మనం ఏం చేయాలమ్మా, ఇన్ ద కన్క్లూషన్ సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద బ్యాలెన్సింగ్ రిగార్డింగ్ ద ఇండివిజువల్ అటానమీ యాజ్ వెల్ యాజ్ ద
కలెక్టివ్ డెసిషన్ ఇన్ మేకింగ్ ద హార్నెస్ ఆఫ్ బోత్ ద బెనిఫిట్స్. ఖచ్చితంగా రెండు బెనిఫిట్స్ని మనం పొందాలనుకున్నప్పుడు సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఇండివిజువల్ అటానమీని మనం బ్యాలెన్స్ చేయాలి, కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. ఖచ్చితంగా ఈ రెండింటి వల్ల ఏమవుతుందమ్మా, ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, కొలాబరేషన్, నెగోషియేషన్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, మల్టిపుల్ యాంగిల్స్లో మనం వ్యూ పాయింట్స్ని చూసేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఓకే, ఆన్ ద సేమ్ లైన్స్ ఖచ్చితంగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా సో దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్ని రెస్పెక్ట్ చేయాలి. డెసిషన్ మేకింగ్ అథారిటీలో ప్రతి ఒక్కరికి కూడా ఈక్విటబుల్ ఛాన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈక్విటబుల్ రెస్పెక్ట్ కానివ్వండి, ఫ్రీడమ్ కానివ్వండి, ప్రతి ఒక్క సిటిజన్కి ఖచ్చితంగా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనం తీసుకురావాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ఏ ఇంక్లూజివ్ స్పేస్ ఫర్ ద ఓపెన్ డైలాగ్. ఖచ్చితంగా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే కదా మా ప్రాథమిక హక్కులు కానివ్వండి, లేదా మనకున్నటువంటి రైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయి. సో దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఇండివిజువల్ రెస్పెక్ట్. ఓకే, సో ఖచ్చితంగా మెజారిటీ ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు టేక్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద మైనారిటీ వాయిసెస్ ఆల్సో. మైనారిటీ వాయిసెస్ని కూడా మనం తీసుకోవాలి. సో దానికోసమే కదా వీ హ్యావ్ గివ్ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ద రూల్ ఆఫ్ లా కానివ్వండి, రైట్స్ టు ద ఫ్రీడమ్ ఇండివిజువల్స్ కానివ్వండి, ఓకే, లీగల్ ఫ్రేమ్వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చాం, టు మేక్ ద ప్రాసెస్ ఇన్ ఏ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఖచ్చితంగా ఈ ఇండివిజువల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో సో వన్ షుడ్ నాట్ బీ బ్లైండెడ్ విత్ ద కలెక్టివ్ డెసిషన్స్ వల్ల కంప్లీట్గా బ్లైండ్ కాకుండా ఇండివిజువల్గా ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ ఉందా, ఓకే, ఇంక్లూజివ్గా ప్రాసెస్ జరుగుతుందా, సో అన్ని సొసైటీస్ని ఆమోదయోగ్యంగా ఈ యొక్క పనులు జరుగుతున్నాయా, ఓకే, యునానిమస్ డెసిషన్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. ఓకే, సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కామన్ గుడ్ ఇన్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ద ఇండివిజువల్ డిగ్నిటీ ఆల్సో. ఓకేనా, సో ఈ విధంగా మనకు టాపిక్ని అయితే మనం ముగిద్దాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ కమ్ విత్ ద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఐ విల్ కమ్ విత్ రిప్లై. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్. ఓకే, సో నేనంతా కూడా ఓవరాల్గా సమరైజ్ చేసి చెప్పానమ్మా. సో లైన్ టు లైన్ అవసరం లేదు, ఓవరాల్ వ్యూ అయితే మీకు వచ్చింది. సో ఐ హోప్ దట్ విల్ ఎనఫ్ ఫర్ యువర్ డిస్కషన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో అదేవిధంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ చేస్తున్నామా. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.